ఇండియాకి, బంగ్లాదేశ్‌కి ఉన్నటువంటి సమస్యలు మనం చూసుకుంటే, ఒకటి ఇల్లీగల్ మైగ్రేషన్ అంటాం. సో, ఈ బంగ్లాదేశ్‌లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారతదేశానికి అక్రమంగా వలసలు వస్తా ఉన్నారు. దానితో పాటు తీస్తా వాటర్ డిస్ప్యూట్. సో, తీస్తా నది ఏదైతే మనకి తీస్తా నది అనేటువంటిది సిక్కిం ప్రాంతంలో జన్మించిందో, ఆ నది జన్మించింది కూడా ఫల్గురి గ్లేషియర్ అని అంటాం. ఫల్గురి గ్లేషియర్ ఈ ప్రాంతంలో జన్మించింది సిక్కింలో. సో, ఆ నది జన్మించి, ఆ నది క్రమేపీ బంగ్లాదేశ్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, బంగ్లాదేశ్‌లోకి ఏదైతే నది ఎంటర్ అవుతుందో, ఆ నది పేరు తీస్తా అని మనం చెప్పి ఉన్నాం. సో, ఆ నది యొక్క జలాల పంపకానికి సంబంధించి ఇష్యూస్ ఉంటా ఉన్నాయి. సో, ఇష్యూస్ కూడా యాక్చువల్‌గా ఆ యొక్క రివర్ వాటర్ ఏదైతే ఉందో 50% కావాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తూ ఉంటే, బట్ యాస్ పర్ ది పాపులేషన్ క్రైటీరియా గాని, లేదంటే ఎక్కువ కాచ్‌మెంట్ ఏరియా ఉన్నటువంటి భారతదేశం ఎక్కువ పర్సెంటేజ్ కావాలని అడుగుతా ఉంది. సో, ఆ మధ్యలో ఆ పర్సెంటేజ్‌కి కన్క్లూజన్ రాక ఇండియాకి, బంగ్లాదేశ్ మధ్య తీస్తా నదికి సంబంధించి, తీస్తా నది జలాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటివి నడుస్తూ ఉన్నాయి. దాంతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. అక్రమ రవాణా. సో, మనుషులను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. అదొక ఇష్యూ ఉంది. ఇక దాంతో పాటు ఇంకా బంగ్లాదేశ్‌లో చూస్తే మైనారిటీ రైట్స్ యొక్క వయలేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంది. సో, బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, మైనారిటీస్ పైన మెజారిటీగా ఉన్నటువంటి వారు అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో 2 దేశాల మధ్య కూడా ఇష్యూస్ అనేటువంటివి ఉంటూ ఉన్నాయి.